ప్రధాని నరేంద్ర మోదీ 11 పాలనలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన నిధులు తప్ప కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిందని ఆరోపించారు. లక్నో మెట్రోకు 8,500 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం, హైదరాబాద్ మెట్రో విస్తరణకు పైసా ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. ఈ విషయంలో బీజేపీ ఎంపీలు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి కారణం ఏంటిదంటే, దేశంలో హమ్దో హమారేదో సర్కార్ ఇద్దరు గుజరాతీ బాసులు వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి పెద్ద వ్యాపారవేత్తలను మొత్తం ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా ఎట్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దేశ సంపదను సామాన్య ప్రజలకు అందకుండా, ఆ లాభాలు సామాన్య ప్రజలకు చేకూరకుండా ఏ విధంగానైతే అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుర్రో, దానికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్లో దేశంలో జరుగుతున్న తతంగం ఏంటిదనేది దేశ ప్రజలకు తెలవాల్సింది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు రోజుల క్రితం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ, ఈయన ట్రంప్ సర్కార్లో, అమెరికా ప్రభుత్వంలో ట్రంప్ సర్కార్లో క్యాబినెట్ మెంబర్గా ఉన్నారు. వీరొక సంచలనాత్మకమైన ఒక వ్యాఖ్య చేశారు. వారు ఏం చెప్పారంటే, ఇండియాలో ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ జరుగుతుందో రష్యా నుండి, తద్వారా రిచెస్ట్ ఫ్యామిలీస్ ప్రాఫిట్ చేసుకుంటున్నాయి ఇండియాలో అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 3 రోజుల క్రింద. మనందరికి తెలిసిందే, ఒక 2 వారాల కింద ట్రంప్ సర్కార్, అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ బర్డెన్ని భారత్ మీద వాళ్ళు మోపడం జరిగింది. 50% టారిఫ్ అంటే ఇది అదనపు బర్డెను భారతదేశం మీద అమెరికా ప్రభుత్వం మోపడం జరిగింది. దానికి ట్రంప్ సర్కార్ చెప్పింది ఏంటిదంటే, ముఖ్యమైన కారణం, రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది కాబట్టి, అది రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఏదైతే అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ రష్యా మీద శాంక్షన్స్ పెట్టినాయో, వాటికి విరుద్ధంగా భారత్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి 50% మేము పెనాల్టీ కింద భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ మీద, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద పెద్ద భారం పడబోతున్నది. దాదాపు 5 లక్షల కోట్లు. ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్య. నేను చెప్పే నంబర్ కాదు ఇది. 5 లక్షల కోట్ల భారం భారతదేశం మీద ఎట్లా పడబోతుంది అనేది. అయితే ఈ 50% ఏదైతే ట్రంప్ అమెరికా ప్రభుత్వం అయితే భారతదేశం మీద మోపిందో, దీనికి సంబంధించి అసలు